శ్రీ విష్ణురూపాయ నమ శివాయ శ్రీమాతృ నమః. మనం శ్రీ వారాహి నవరాత్రులలో భాగంగా 5వ రోజున శ్రీ స్వప్నవారాహీదేవి గురించి తెలుసుకుందాం. ఈ దేవత వారాహీదేవి మంత్రాలలో చాలా ముఖ్యమైన మంత్రం స్వప్నవారాహీదేవి. దేనికి అంటే మనకి మామూలుగా దర్శనం కానిటువంటి అమ్మవారు స్వప్న దర్శనం ఇచ్చేటువంటి అద్భుతమైన మంత్రం. మనుషులు అనేవాళ్ళు మామూలుగా 3 అవస్థల్లో ఉంటారు. జాగృత, స్వప్న, సుషుప్త అవస్థలు అనే 3 అవస్థల్లో ఉంటారు. అయితే జాగృత అవస్థలో మనం భగవంతుడిని దర్శనం పొందాలి అని అంటే ఎంతో సాధన చేస్తే గానీ ఈ చర్మచక్షులతో చూడలేం. కానీ అలా ఉన్నటువంటి జాగృత అవస్థలని ధ్యానంలో కొంత తక్కువ సాధనతో మనం భగవంతుడిని దర్శించగలం. అలాగని మనం స్వప్న అవస్థలో సాధన చేసినప్పుడు కొంత మేర మనం త్వరగా భగవంతుడిని చూడగలం అన్నమాట. అయితే మంత్ర సాధన చేసే వాళ్ళకి విరివిగా ఆ దేవతని దర్శించాలన్న కోరిక తీవ్రంగా ఉంటుంది. అది ఎటువంటి తప్పు కాదు. మామూలుగా మనకి కలలో మనకి తెలిసిన మనుషులు, విషయాలు, ప్రదేశాలు, అంతేకాకుండా చనిపోయిన వారు, భూత ప్రేతాలు, దేవతలు, దేవాలయాలు, ఇలా వివిధమైనటువంటివన్నీ కూడా మనకి స్వప్నంలో దర్శనం అవుతూ ఉంటాయి. ఏం చెప్తుంది అని అంటే మనిషి మనసులో ఏదైతే ఉందో అదే స్వప్నంలో కళలో కనిపిస్తూ ఉంటుందని చెప్తారు. కానీ అది పాక్షికంగానే సత్యం. కానీ స్వప్న శాస్త్రం గురించి తెలుసుకోవాలి అని అంటే మన ఋషులు స్వప్న శాస్త్రం అనేటువంటి ఒక గ్రంథాన్ని మనకి అందించారనమాట. దాన్ని ఆధారంగా చేసుకొని మనం చక్కగా ఆ స్వప్న శాస్త్రంలో ఏం చెప్పబడింది అన్నది కూడా మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా దేవతలను ఆరాధించే వారు స్వప్నంలో వారి దర్శనాన్ని పొందాలి, సాక్షాత్కారం పొందాలి అని చూస్తుంటారు. ఇందాక చెప్పినట్టుగా ఎందుకు అంటే ఈ చర్మచక్షువులతో చూడటం కాస్త కష్టతరం కాబట్టి. ఆది శంకరాచార్యులు వారు వారి యొక్క రచనలో ఒక చోట చెప్తారు. ఏమని చెప్తారంటే దేవత యొక్క అనుగ్రహం లేకపోతే ఇళ్లలో కాదు కదా కలలో కూడా దేవత కనిపించదు అని. అంటే అమ్మ అనుగ్రహం లేకపోతే ఇంట్లోకి రావటం పక్కన పెడితే కనీసం కల్లో కూడా కనిపించదు అని చెప్తారు. అదే దేవత మన మీద ప్రసన్న అయితే నిత్యం కూడా కలలో అమ్మవారు మనల్ని కనిపించి అనుగ్రహిస్తూ ఉంటారు. ఇంకా సాధన ఎక్కువ చేస్తే కొన్ని స్వప్న మంత్ర దేవతలు ఏం చెప్తారు, నిధి నిక్షేపాలు చెప్తారు. త్రికాల దర్శనం అంటే జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కూడా స్వప్న స్థితిలో దేవతలు సాధకుడికి చెప్తూ ఉంటారు అన్నమాట. అలాంటి స్వప్న మంత్రాలలో బాగా పాపులర్ అయిన మంత్రం ఒకటి ఉంది. అది స్వప్నవారాహి మంత్రం. దాంతో పాటుగా స్వప్నకాళి, స్వప్నేశ్వరి, స్వప్న ఆంజనేయ స్వామి మంత్రాలు కూడా బాగా పాపులర్గా అయింది. తంత్ర గ్రంథాలలో మనకి స్వప్నవారాహి దేవి మంత్రం గురించి ఏం చెప్పారో చూద్దాం. స్వప్నవారాహి మంత్రం ఉచ్చాటన, సర్వజన వశీకరణ కలిగిస్తుంది. వేదాది బీజమైన ప్రణవాన్ని మరియు తాంత్రిక బీజమైన మాయా బీజాన్ని కలిగి మంత్ర జపం చేసిన వారి జన్మను పావనం చేస్తుంది. అంటే ఇటు వేద మార్గాన్ని అటు తంత్ర మార్గాన్ని రెండు కలిపి ఉన్నటువంటి మంత్రం ఈ స్వప్నవారాహి మంత్రం. తర్వాత 15 బీజాక్షరాలు కలిసిన ఈ మహామంత్రం స్తంభన బీజాలు కూడా కలిగి ఉంది. కనుక ఈ మంత్ర ఫలితం విస్తారము అని చెప్తున్నారు. స్వప్న ఫలితాలను బోధించు దానవు, సర్వ దుఃఖములను నశింపచేయు దానవు, భక్తుల శుభములను కలిగించు దానివై సచ్చిదానంద రూపిణి వరాహముఖము కలిగిన దేవి నీకు నమస్కారం అని తంత్ర గ్రంథాల్లో స్వప్నవారాహి దేవి గురించి పేర్కొనబడింది. అంతేకాదు స్వప్నవారాహి మంత్రం ఎంతో ప్రసిద్ధమైందని చెప్పాం కదా. ఈ మంత్రం ఉపాసన చేయటం వల్ల వారాహిదేవి స్వప్న సాక్షాత్కారంతో పాటుగా త్రికాల జ్ఞానాన్ని ఇంకా ఎక్కువగా మనం సాధన చేస్తే నిధులని అమ్మ చూపిస్తుందని చెప్పారు కదా. అయితే ఈ మంత్రం చేసే ఉపాసకులకి మెయిన్ ఉద్దేశం ఏంటి? ఏవో నిధులు నిక్షేపాల కోసం, త్రికాల దర్శనం కోసం కాదు, అమ్మవారిని దర్శించాలి అనేటువంటి ఒక కోరికతో ఈ మంత్రం చేసేవారు అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు స్వప్న ప్రయోగం అని చేస్తూ ఉంటారు పెద్దలు. దేనికి అని అంటే మనం మెలకువతా ఉన్నప్పుడు ఆ పని జరగకపోతే ఆ పని చేయించుకుంటానికి స్వప్న ప్రయోగం చేస్తారు. ఉదాహరణకు ఇప్పుడు ఒక వ్యక్తితో మీకు ఒక పని పడింది, కానీ ఆయన ఆ పని చేయడానికి ఇష్టంగా లేడు. అప్పుడు స్వప్న ప్రయోగం చేస్తారు. అంటే ఏంటి? మనం ఏ దేవతనైతే ఉపాసిస్తున్నామో స్వప్న ప్రయోగం చేసినప్పుడు ఆ దేవత అవతల వారి యొక్క కళలోకి వెళ్ళి మనకి ఏ పని అయితే చేయాలో, ఏ పని చేయాలని దేవతను మనం అడుగుతామో ఆ పని చేయమని ఆ వ్యక్తికి అమ్మవారు చెప్తారనమాట. అది కూడా తనకి ఇష్టమైన వారిగానో లేదు ఆ వ్యక్తి ఉపాసించే దేవత రూపంలోనో తను చెప్తారు. అలా చెప్పడం చేత మన పని సులువవుతుందంటే ఇతరుల చేత కొన్ని పనులు చేయించుకుంటానికి స్వప్న ప్రయోగాలు చేస్తారు. కానీ ఈ స్వప్న ప్రయోగాలు చేసేవారు అరుదుగా ఉంటారు. ఇంకొకటి, ఇది చెయ్యాలన్నప్పుడు ధర్మం అనే దాన్ని కట్టుబడి చేస్తారనమాట. అధర్మంగా చేయాల్సినవి ఇవి చేయరు. ఎందుకనంటే ఇవి వెడిసి పడతాయి. అంచేత ఇవి ఎలా పడితే అలా చేసేవి కాదు, చేయించుకునేవి అంతకన్నా కాదు. కేవలం సమాచారం అంటే ఇలాంటిది కూడా ఒకటి ఉన్నదని చెప్పడం కోసమే తెలియజేస్తున్నాం. ప్రయోగాలలో స్వప్న దేవతలు చాలా మంది ఉన్నారని చెప్పాం కదా. స్వప్నేశ్వరి అని, తర్వాత స్వప్నవారాహి, స్వప్న ఆంజనేయ స్వామి, స్వప్నకాళి అని. ఇలా ఈ దేవత యొక్క మంత్రం మనకి సిద్ధిస్తుందా లేదా అన్నది కూడా ఈ స్వప్న పరీక్షలోనే తెలుస్తుంది. గురువు ఏం చేస్తాడు? మంత్రం ఇచ్చి 3 రోజులు రాత్రిపూట ఉపవాసం ఉండమని చెప్పి రేత్రిపూట జపం చేయమని చెప్తారు ఆ మంత్రాన్ని. 3వ రోజు వచ్చిన కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళల్ని గురువుకి చెప్పమంటారు. అప్పుడు ఆ కళలో కనుక మనకి మంత్రం ఇచ్చినటువంటి గురువు వరాహము, వారాహిదేవి లేదా ఆమె ఆయుధాలు, దేవాలయము, స్త్రీ దేవతామూర్తులు లేదా వారి వాహనములైన సింహము, మహిషము, జింక, శేషనాగు వంటి కనిపిస్తే ఆ మంత్రము త్వరగా సిద్ధిస్తుందని సూచన. ఇలా కాకుండా ఉద్యానవనములు,
పువ్వులు, సిద్ధగురువులు, పసుపు, కుంకుమ, హోమాగ్ని, స్త్రీమూర్తులు, ద్విజులు కనిపిస్తే కాస్త తీవ్ర సాధనతో మంత్రం సిద్ధించవచ్చు. ఈ రెండూ కాకుండా వికృత రూపాలు, బాధను కలిగించే దృశ్యాలు, అశుభములు వంటి కనిపిస్తే వెంటనే మంత్రం ఇచ్చిన గురువుని ప్రార్థించి మంత్రమును విడిచిపెట్టడం మేలు అని మనకి ఈ స్వప్న పరీక్షలో తెలుస్తుంది. మనం ఇలా శాక్తేయ తాంత్రిక పద్ధతుల్లోనే కాకుండా బౌద్ధంలో కూడా వారాహీదేవిని ఉపాసించే మార్గం ఉంది. దాన్ని వజ్రాయానం అంటారు. వాళ్ళు ఆ పద్ధతిలో వజ్ర వారాహిగా అమ్మవారిని ఆరాధన చేస్తారు. అయితే ఈ వజ్రవారాహి అనేది వజ్రయాన సాంప్రదాయంలో ఉన్న సిద్ధ గురువుల యొక్క పరంపరలోనే వస్తుంది తప్ప ఎవరికి ఒకరికి కూడా బయటికి తెలిసే అవకాశం ఏమాత్రం ఉండదు. అప్పుడు మనకి పూర్వకాలంలో యోగి చాన్ అనేటువంటి ఒక సిద్ధ గురువు తన శిష్యుడికి స్వప్నవారాహి మంత్ర ఉపదేశం చేస్తే ఆయన మంత్రసిద్ధి పొంది తనకి కావలసిన కార్యాలన్నీ చేసుకుంటారు. అయితే ఆయన ఏమనుకుంటాడు, నాకు ఈ మంత్రం చాలా ఉపయోగపడింది, ఇటువంటి అద్భుతమైన మంత్రాన్ని అందరికీ అందిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో గురువుని అడిగి గురువు ఆజ్ఞ మేరకు అందరికీ అందించాలని కోరుకుంటారు. అప్పుడు గురువు ఏం చెప్తాడు, ఈ మంత్రం అనేది చాలా రహస్యమైనది, ఎవరికి పడితే వారికి చెప్పేది కాదు, ఇది టెస్ట్ చేసి ఇవ్వాలి, శిష్యుని ఎలా పడితే అలా సెలెక్ట్ చేసుకొని ఈ మంత్రం ఇవ్వకూడదని యోగి చాంద్ గారు చెప్తారు. మరుసటి రోజున స్వప్నంలో ఆ యోగి చాంద్ గారి శిష్యుడికి ఒక చిన్న వరాహం పిల్ల తన కుడి చేతి వేలిని కొరికినట్టు కల వస్తుంది. అప్పుడు యోగి చాంద్ దగ్గరికి శిష్యుడు వచ్చి, స్వామి నాకు ఈ విధమైన కళ వచ్చింది అని చెప్తే ఆయన, అయ్యా నువ్వు ఏదైతే నన్ను అడిగావో వరాహ మంత్రాన్ని బహిర్గతం చేస్తాను అని అమ్మవారు దానికి అంగీకరించినట్టున్నారు, అందుకే నీ కుడి చేతి వేలును కొరికింది అంగీకారం తెలపడానికి, కాబట్టి ఈ మంత్రాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురా అన్నట్టుగా స్వామివారు అమ్మవారి ఆజ్ఞ అయ్యింది అని తన శిష్యుడికి తెలియజేశారనమాట. ఇట్లా స్వప్నం చేత చాలా విషయాలు మనకి బయటికి వస్తూ ఉంటాయి. మన నిజ జీవితంలో కూడా ఫలానా చోట ఎక్కడో బహిర్గతంగా ఉన్నటువంటి భూ ప్రదేశాల్లో తవ్వితే విగ్రహం దొరుకుతుంది, విగ్రహం కనిపించింది అని నాకు కల వచ్చింది అంటూ వెళ్ళి తవ్వి అక్కడ విగ్రహాలను చూసిన వారు కూడా ఉన్నారు. దానికి మంచి ఎగ్జాంపుల్ మనకి రీసెంట్ గా ఉన్న భద్రాచలం, ఎర్రవాడ నరసింహస్వామి అట్లాంటి ఆలయాలు చాలా స్వప్నంలో దేవతలు కనిపించి వచ్చిన ఆలయాలు ఉన్నాయన్నమాట. మనకి మన చుట్టుపక్కల అలాంటి ఆలయాలు ఉంటాయి. కాబట్టి ఈ స్వప్న సాక్షాత్కారం అనేది ఉత్త బ్రహ్మ అని కొట్టివేయడానికి లేదు. ఇక స్వప్నవారాహి మంత్రంతో పాటు విశేషంగా స్వప్నవారాహి యంత్రం కూడా ఉన్నది. అయితే ఈ యంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి స్వప్నవారాహి మంత్రంతో పూజించిన తర్వాత మంత్రసిద్ధి అనేది కలిగి అమ్మవారు త్వరగా అనుగ్రహిస్తారు. ఈ యంత్ర పూజ కానీ చేసేటప్పుడు, మంత్ర జపం చేసేటప్పుడు రేత్రిపూట నిద్రపోవడానికి కొంచెం ముందుగా ఈ మంత్ర జపాన్ని పూర్తి చేసుకోవాలని పెద్దలు చెప్తారు. నిద్రలో అమ్మవారి దర్శనం కలుగుతుంది. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.